జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టినా నేను వాడు బాగుండాలనే కోరుకున్నాను. ఇంటి గృహ ప్రవేశానికి నేను వాడు పిలవకపోయినా తెలియని తనంలే అని సర్ది చెప్పుకున్నానమ్మా. ఉద్యోగం పోయింది, భార్య కడుపుతో ఉంది, బతకడం కష్టంగా ఉందమ్మా అంటే నా ఇంట్లో ఉండనిచ్చాను. ఖర్చులకి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే అప్పులు చేసి మరీ వాడికి సర్దుబాటు చేశాను. ఇన్ని చేసినా సరే వాడు తన స్వార్థపు బుద్ధి చూపించాడమ్మా. కానీ ఒక కొడుకులా ఆలోచించలేకపోయాడు. అందుకే నా దృష్టిలో వాడు బ్రతికున్న చచ్చినట్టే. ఎదుగో దేవిక, ఆ విశ్వాసం లేని కుక్కల్ని ఇంటికి తీసుకొచ్చే ఆలోచన పెట్టుకోకు. నా మాట కాదని నువ్వు వాళ్ళని తీసుకొచ్చావంటే ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. జాగ్రత్త. నాగుపాముకు పాలు పోసి పెంచితే దానికి కాటు వేసే గుణం ఎలాగైతే మర్చిపోదో మహేష్ వాళ్ళు కూడా అంతేనని నిరూపించుకున్నారే. ఇదిగో, నువ్వు వాళ్ళ మనసు మార్చి మళ్ళీ ఇంటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు మానుకుంటే మీ అక్క మనసైనా గాయపడకుండా ఉంటుంది. మహేష్ వాళ్ళు సొంతగా కష్టపడి వృద్ధిలోకి వస్తారనుకున్నానే గాని ఇలా కన్నవాళ్ళని ఎక్కిరించే స్థాయికి ఎదుగుతారని ఊహించలేకపోయాను. ఆ నీలకంఠం ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. వాడు తన స్వార్థానికి ఎవరినైనా బలిచేసే రకం. మహేష్ వాళ్లను కూడా అలాగే వాడుకొని నడురోడ్డు మీద కట్టుబట్టలతో వదిలేస్తాడేమోనని భయంగా ఉంది. ఇప్పటికే దీప పుట్టెడు దుఃఖంలో ఉంది. మళ్ళీ వాడు నీలకంఠం మోసం చేస్తే ఆ అమ్మాయి ఎంతగా బాధపడుతుందోనని నాకు దిగులుగా ఉంది. అమ్మ దేవిక, వాళ్ళ నువ్వే ఎలాగైనా ఆ రాక్షసుడి చెర నుండి కాపాడాలి. నువ్వు మారవా? ఒక తండ్రిగా నువ్వే నీ కొడుకుని సక్రమంగా పెంచుంటే ఈరోజు నీ కొడుకు ఇలా నీ శత్రుల పక్కన ఉండేవాడా? నీ కోడలు నీ మొహం మీద మాట్లాడేదా? అవసరం నీ కొడుక్కొస్తే ఎవరో ఒకరి మీదకి తోసేసి చేతులు దులుపుకుంటావు, కానీ బాధ్యత నీ మీద వేసుకొని పోరాడి గెలవాలని అనుకోవా? అలా అనుకునుండుంటే మీ జీవితాలిలా ఏడ్చుండేవి కాదు. నీలకంఠం లాంటి బలవంతుణ్ణి ఎదుర్కొనే శక్తి నా దగ్గర లేదు దేవిక. నీ నిస్సహాయుణ్ణి. అదే చేతనయ్యుంటే మహేష్ వాళ్ళిద్దరినీ లాగి చెంప పగలగొట్టి ఇంటికి లాక్కొచ్చుండేవాణ్ణి. ఏం చేస్తాను, అంత నా కర్మ. మిమ్మల్ని లక్షలు సంపాదించండి, కోట్లు కూడబెట్టండి, అయిన వాళ్ళని ఆకాశంలో ఉంచండి అని కోరికలేవి కోరను. మీకు చేతనైనంత వరకు నెలకు 10,000 జీతం సంపాదించైనా సరే మీ ఆవిడ చేతిలో పెడితే వేణీళ్లకు చన్నీళ్లు తోడైనట్టుగా ఇంటి ఖర్చులకి తోడొచ్చుండేవి. ఆ విధంగా మీరు ఆలోచించండి, కానీ ఇలా నిరాశగా మాట్లాడి తప్పించుకోవడం మానండి.